ధర్మరాజుకు యుధిష్ఠిరుడు అనే బిరుదు ఉంది. అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పోరాడేవాడు అని అర్థం. యుద్ధం అంటే కేవలం శత్రువులతో చేసేది మాత్రమే కాదు, ఆయుధాలతో చేసేది అంతకన్నా కాదు. ఎవరు శత్రువో తెలియకపోయినా, ఏ ఆయుధం దొరకకపోయినా మనం మనల్ని జయించడం కోసం చేసే నిత్య జీవన సంగ్రామమే నిజమైన యుద్ధం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే. అందుకే ఆయన యుధిష్ఠిరుడు అయ్యాడు. ఆయన జీవన యుధిష్ఠిరత్వానికి ప్రత్యక్ష నిదర్శనమే యక్ష ప్రశ్నలు ఘట్టం. అనువుగాని చోట అదుకులమనరాదు అని ప్రపంచంలో అన్ని ప్రదేశాలలోనూ, జీవితంలో అన్ని సందర్భాలలోనూ మనదే పైచేయి అనుకోకూడదు. వనవాసంలో ఉన్న ధర్మరాజుకు సోదరులకి దాహమైతే నకులుని పిలిచి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురమ్మన్నాడు. అతను వెళ్ళి ఒక సరోవరం చూశాడు. అందులో దిగి నీరు త్రాగబోయాడు. అంతలో ఒక యక్షుడు కొంగరూపంలో వచ్చి అడ్డుకొని తన ప్రశ్నలు సమాధానాలు చెబితే గాని నీరు తాగడానికి వీలు లేదన్నాడు. కొంగను అల్పజీవిగా భావించిన నకులుడు ఆ ఆదేశాన్ని ధిక్కరించి నీరు త్రాగబోయాడు. యక్షుని క్రోధానికి గురై మరణించాడు. సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా అదే దారిని త్రొక్కి అదే అహంకారంతో అదేవిధంగా మరణించారు. చివరకు ధర్మరాజు వెళ్ళాడు. సోదరుల శవాలు గమనించి దుఃఖించాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించాడు. ఇది అనువుగాని ప్రదేశం, ఇక్కడ అధికులము అనరాదు అని నిశ్చయించుకున్నాడు. కొంగలోని దివ్యత్వాన్ని అవగాహన చేసుకుని ప్రశ్నలకు జవాబులివ్వడానికి సిద్ధపడ్డాడు. జవాబులు చెబితే ఒక్కరినైనా బతికిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. అయినా ఆపదలందు ధైర్య గుణము అన్నట్టుగా గుండెలు చిక్కబట్టుకుని తన ప్రయత్నము తాను చేశాడు. మొత్తం 100 ప్రశ్నలకు పైగా ఉన్న అన్నింటికీ ఓపికగా తన పరిజ్ఞానం మేరకు సమాధానము చెప్పాడు. అవి ఏ పుస్తకంలోనూ సమాధానాలు దొరకని ప్రశ్నలు. వాటికి ఏ కేంద్రంలోనూ శిక్షణ ఇవ్వరు. అవగాహనే గ్రంథం, అంతరంగమే శిక్షణా కేంద్రం. భూమి కంటే గొప్పది ఏది? తల్లి. ఆకాశం కంటే ఉన్నతుడు ఎవరు? తండ్రి. జీవితాంతం తోడుండేది ఎవరు? గుండె ధైర్యం. ఇవి ఆ ప్రశ్నలు, సమాధానాలు. ఆ సమాధానాలకు సంతోషించిన యక్షుడు చివరగా ఒక ప్రశ్న అడిగాడు. దానికి జవాబు చెబితే సోదరులలో ఒకరిని బతికిస్తానన్నాడు. అక్కడికదే అదృష్టమని అంగీకరించాడు ధర్మరాజు. చివరి ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైనది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏది? ఆ రోజు ఎంతోమంది మరణిస్తూ ఉంటే కూడా చూస్తూ మనం శాశ్వతం అనుకుని సంపదలు కూడబెట్టుకుంటున్నామే, ఇది అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు ధర్మరాజు. ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజును అతి క్లిష్టమైన పరిస్థితిలోకి నెట్టాడు. ఇంతకీ నీ సోదరులలో నలుగురిలో ఎవరిని బతికించమంటావు అన్నాడు. ఇంతవరకు సమాచారానికి పరీక్ష, ఇప్పుడు సంస్కారానికి పరీక్ష. ధర్మరాజు ఒక్క క్షణం ఆలోచించలేదు. నకుల జీవతు మే భ్రాత, నా తమ్ముడు నకులుని బతికించండి అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం యక్షుని వంతయింది. అదేమిటయ్యా? అమాయక చక్రవర్తి భయంకరమైన యుద్ధాన్ని పెట్టుకుని 10,000 ఏనుగుల బలం కలిగిన ప్రార్థుణ్ణి వదిలి నకులుణ్ణి కోరుకుంటున్నావు ఏమిటి అన్నాడు. వెంటనే ధర్మరాజు గెలుపు గుర్రాల రాజకీయం తనకు తెలియదని, యక్షుడు నలుగురిని బతికిస్తే తనకు పరమానందమని, కానీ ఒక్కరినే కోరుకోమనడం వల్ల నకులునికి కోరుకోవలసి వచ్చిందని స్థిరంగా చెప్పాడు. మా నాన్నగారికి కుంతీ మాద్రి అనే 2 భార్యలు. వారిలో మాద్రి చనిపోతూ తన కుమారులు 2 మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. కుంతి సంతానంలో పెద్దవాణ్ణి నేను బతికే ఉన్నాను. మా పినతల్లి సంతానంలో పెద్దవాడు నకులుడు. కాబట్టి అతను బతకాలి. ఇంతకు మించి నాకు రాజకీయ సమీకరణాలు తెలియవు. నకులుడిని నేను బతికించగలిగితే మా తల్లులు 2 సమానంగా న్యాయం చేసిన వాణ్ణి అవుతాను. రేపు మా అమ్మ ఏ సందర్భంలో కూడా మా పినతల్లి ముందు తలవంచుకోవలసిన పరిస్థితి రాదు. మా అమ్మ నా వల్ల ఈ లోకంలోనైనా ఏ లోకంలోనైనా తల ఎత్తుకుని బతకాలి గాని తలదించుకొని బతకకూడదు అని ధర్మరాజు నిశ్చయంగా చెప్పేసరికి ఆశ్చర్యపడి ఆనందించి యక్షుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురిని బతికించాడు. అంటే ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యం ఏదో మనం చేస్తే ఆ పైన దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట. ఇది ధర్మరాజుని యుధిష్ఠిరుని చేసిన యక్ష ప్రశ్నల ఘట్టం. ఈవేళ పరీక్షలో 4 జవాబులు ముందుండగా సరైన జవాబు గుర్తించడానికి ఒత్తిడికి లోనై ఆందోళనకు గురై విజయం సాధించలేక ఆత్మహత్యలకు సైతం సిద్ధపడుతున్న మన యువతరం యక్ష ప్రశ్నలు చదివి తీరాలి. ధర్మరాజు ముందు 4 సమాధానాలు లేవు, 4 తమ్ముళ్ళ శవాలున్నాయి. అయినా
తట్టుకుని నిలబడి అన్నింటికీ సమాధానాలు చెప్పి సమాచారంలోనూ సదాచారంలోనూ కూడా తనకు సాటి లేరని నిరూపించుకున్న జీవన యుధిష్ఠిరుడు, ఆదర్శనాయకుడు ధర్మరాజు. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు బివిఎస్.